మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భావాలకి కారకుడు ఎవరు, ఎలా చూడాలి? నిన్న ఒకరు అడిగిన ప్రశ్న. ఇప్పుడు జన్మజాతక చక్రం 12 భావాలు, అలాగే కాలపురుష కుండలి చక్రం కూడా 12 భావాలే. ఇది బేసిక్ మాత్రమే, బేసిక్స్లోకి వస్తుంది. మరి మీరు జన్మించినప్పుడు ఏదో ఒక లగ్నంలో ఏదో ఒక రాశిలో పుట్టుంటారు. అంటే మేష లగ్నంలో పుట్టారు, చంద్రుడు సింహరాశిలో ఉన్నారు. ఈయన మకలోనో ఉత్తరలోనో పుబ్బలోనో ఉంటారు, ఏదో ఒక నక్షత్రం. అంటే వీరు మేష లగ్న జాతకులు, సింహరాశి వారు అని చెప్పడం జరుగుతుంది. పుబ్బా నక్షత్రం అంటే పుబ్బా నక్షత్ర జాతకులు. ఇది మరి కాలపురుష కుండల చక్రాన్ని చూడాలండి, జాతక చక్రానికి చూడాలి. కాలపురుష కుండల చక్రానికి చూసినప్పుడు అలాగా చూడొచ్చు. ముఖ్యంగా మన జన్మజాతక చక్రం తీసుకుంటే ప్రతి ఒక్కరికి లగ్నకారకుడు రవే. ఫస్ట్ రవి కారకుడు అవుతారు ఏ లగ్నానికైనా. అలా కారకుడు ఇప్పుడు మేష లగ్నానికి కాలపురుష కుండల చక్రాన్ని తీసుకుంటే మేష లగ్నానికి ఆయనే కారకుడు రవే. మరి వృషభ లగ్నానికైనా రవే కారకుడు. అట్లా ఏ లగ్నానికైనా లగ్నకారకుడు రవే. ఇక్కడ జన్మజాతక చక్రం తీసుకున్నప్పుడు మరి ఈ లగ్నకారకుడు రవి ఉన్నారు కదా, ఈ రవికి లగ్నాధిపత్యం ఏ ఆధిపత్యం వచ్చింది చూస్తాం. అంటే పంచమాధిపత్యం వచ్చింది. అంటే ఇక్కడ లగ్న బలం ఉన్నట్టే. అట్లాగనమాట. ద్వితీయ పంచమ భాగ్య లాభానికి ప్రతి ఒక్కరికి గురువు కారకుడు. ఇది ప్రతి ఒక్కరికి కూడా కారకుడు. అప్పుడు మేషలగ్నానికైతే గురువుకి భాగ్యాధిపత్యం, వ్యయాధిపత్యం వచ్చింది. అంటే ఒక కోణాధిపత్యం వచ్చింది. అంటే మంచి చేస్తాడు. వెరీ గుడ్. ఇదే మేష లగ్నానికి మిథున రాశి, కన్యా రాశి. దీనికి కారకులు ఎవరండి? కుజుడు. దీనికి కారకులు ఎవరు? కుజుడు. తృతీయ షష్టాలకి కారకుడు కుజుడు. అంటే బుధ మహర్దశ జరుగుతూ ఉంటే మీకు కుజ ఆధీనంలో జరుగుతుంది అన్నమాట. ఈ తృతీయానికి షష్టానికి కారకుడు ఎవరు? కుజుడే. అది మిథున బుధ మహాదశ వచ్చింది ఎవరికి? మేష లగ్న జాతకులకి. కుజుడు అధీనంలో జరుగుతుంది. ఎందుకు? కుజుడు కారకుడు కాదు. అంటే దశ జరిగేటప్పుడు ఇవి నిర్ణయించుకోవాలి. మేషలగ్న జాతకులకి గురు మహర్దశ వచ్చింది. ఆ లగ్నానికి గురుడికి ఏ ఆధిపత్యాలు వచ్చాయి? భాగ్యాధిపత్యం, వ్యయాధిపత్యం. అంటే శని భగవానుడి ఆధీనం, గురు భగవానుడి ఆధీనంలో గురువు దశ జరుగుతుంది. ముఖ్యంగా ఆ కారకుడికి ఒక కోణాధిపత్యం వస్తే 100% మంచి ఫలితాలు ఆ దశ ఇచ్చేస్తుంది. మరి ఇక్కడ బుధ మహర్దశ జరిగేటప్పుడు కుజుడికి ఏ ఆధిపత్యం వచ్చిందండి? లగ్నాధిపత్యం వచ్చింది. అంటే బుధ మహర్దశ బాగుంటుంది. అంటే కారకుడిని ఎలా చూడాలి అన్నప్పుడు మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇదే మేష లగ్నానికి శుక్ర మహర్దశ వచ్చింది. మరి ఈ శుక్ర మహర్దశకి 2వ స్థానం వృషభ రాశి, 7వ స్థానం శుక్రుడిదే. అంటే గురుడు, శుక్రుడు.
అంటే గురుడు శుక్రుడు ఈ శుక్ర మహర్దశ ఆధీనం గురు శుక్రుల ఆధీనంలో జరుగుతాయి. గురుడికి ద్వితీయాధిపత్యం శుక్రుడికి ద్వితీయాధిపత్యం సప్తమాధిపత్యం వచ్చింది. అంటే 20 సంవత్సరాలు అన్నప్పుడు శుక్ర మహర్దశ 10 సంవత్సరాలు గురుడు ఆధీనంలో జరిగితే ఇంకొక 10 సంవత్సరాలు శుక్రగ్రహ ఆధీనంలో జరుగుతాయి. అంటే ఇద్దరు మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటుంది శుక్ర మహర్దశ జరిగినప్పుడు. అంటే మీకు ఒక దశ జరుగుతూ ఉన్నప్పుడు అది ఏ భావాధిపత్యం వచ్చింది, ఆ భావకారకుడు మీ జన్మలగ్నానికి శుభుడా చూసుకోవాలి. మళ్ళీ వాళ్ళు ఎక్కడున్నారు, ఎలా జరుగుతుంది అన్నప్పుడు అది వేరే వీడియో చేస్తాను. అది కారకులు అంటే ఎలా చూడాలన్నది ఇది. కారకుడు అంటే మీన్స్ ఏంటి, మనం ఒక గృహం ఉంది అంటే మన ఇల్లు, ఒక గృహం ఉంది, మన ఇల్లు, మాకు ఇల్లు ఉంది అని అంటాం. అప్పుడు వెంటనే చాలామంది అడుగుతారు, సింగిల్ బెడ్రూమా, డబుల్ బెడ్రూమా, ట్రిపుల్ బెడ్రూమా, 4 బెడ్రూమ్సా, లేదు ఇండివిజువల్ హౌసా, అపార్ట్మెంటా, ఆ అపార్ట్మెంట్లో ఎన్ని ఫ్లోర్సు, ఇట్లా మీకు క్వశ్చన్స్ వస్తాయి. కమ్యూనిటీయా అంటే గేటెడ్ కమ్యూనిటీయా, ఇట్లా వస్తాయి. అంటే ఇల్లు అనగానే మనకి ఎన్ని ప్రశ్నలు వచ్చాయండి అంటే ఇల్లు. అప్పుడు ఆ ఇంటికి ఒక దిశానిర్దేశం ఉంటుంది. అంటే ఈస్ట్ ఫేసింగో, సౌత్ ఫేసింగో, నార్త్ ఫేసింగో ఏదో ఒకటి ఉంటుంది మన ఇల్లు ఉన్నప్పుడు. అక్కడ ఉండవలసిన రూమ్స్ 4 ఉన్నాయా, మీకు 5 ఉన్నాయా, అంటే లివింగు, కిచెన్, పూజా రూము, తర్వాత కిచెన్కి దగ్గర డైనింగ్, బెడ్రూమ్స్, వాష్రూమ్స్, ఇవి. అంటే ఇల్లు అనగానే ప్రతి గదికి ఒక కారకం ఉంది కదండి. అట్లాగే మన ఋషులు 12 భావాలకి రాశి చక్రంలో రాశ్యాధిపతులు పక్కన పెడితే 12 భావాలకి కారకుల్ని నియమించారు. అది గ్రహాలనే, వేరే ఎవరినో కాదు. లగ్నానికి రవి కారకుడైతే, ద్వితీయ పంచమ భాగ్య లాభానికి గురుడు కారకుడు, దశమానికి బుధుడు, చతుర్థానికి చంద్రుడు, సప్తమానికి శుక్రుడు, అష్టమ వ్యయాలకి శని భగవానుడు, తృతీయ షష్టాలకి కుజుడు కారకులు. అట్లాగా కారకులు అనమాట. ఒక్కసారి పట్టిక వేస్తున్నాను, మరొకసారి చూడండి. లగ్నం 2, 5, 9, 11 లగ్నానికి రవి భగవానుడు. ద్వితీయ పంచమ భాగ్య లాభస్థానానికి గురుడు, తృతీయ షష్టాలకి కుజగ్రహం, చతుర్థానికి చంద్రుడు, సప్తమానికి శుక్రగ్రహం, దశమానికి బుధగ్రహం, అష్టమ వ్యయాలకి శని భగవానుడు. ఇలాగా కారకుల్ని ఇచ్చారు. ఇది 12 భావాలకి ఇట్లాగనమాట. మనకి ఒక ఇల్లు ఉందంటే ఆ ఇంట్లో గదులకి ఎట్లాంటి కారకం ఉందో అట్లాగే ఇది కూడా కారకం.
ఆ కారకులు మన జన్మ లగ్నానికి మేషలగ్నం అనుకోండి, చంద్రుడు 4వ అధిపతి. చంద్రుడే కారకుడు అవుతాడు ఇక్కడ. లగ్నకారకుడు లగ్నాధిపతి కుజుడైతే లగ్నకారకుడు రవి అవుతారు. పంచమాధిపతి అంటే ఒక కోణాధిపత్యం వచ్చింది, అంటే లగ్న బలం ఉంది, అంటే ఆ లగ్నకారకుడికి ఒక కోణాధిపత్యం వచ్చింది, లగ్న బలం ఉంది బాగా. ఇట్లా మరి కాలపురుష కుండల చక్రం కూడా చూసుకోవాలండి అని అడిగారు. కాలపురుష కుండల చక్రం ఉన్నప్పుడు కాలపురుష కుండల చక్రం అన్నప్పుడు మేష లగ్నం వారైతే పూర్తిగా రవి ఆధీనంలో, వృషభం, సింహం, ధనస్సు, కుంభం వీరు కాలపురుష కుండల చక్రం తీసుకున్నప్పుడు గురు ఆధీనంలో ఈ లగ్నాల వారు, మిథున కన్య వారు కుజగ్రహ ఆధీనంలో, తులా లగ్నం వారు శుక్రగ్రహ ఆధీనంలో, మకర లగ్నం వారు బుధగ్రహ ఆధీనంలో, బుధుడు కారకుడు కాబట్టి వీళ్ళు కారకులు అయ్యారు కాబట్టి ఈ గ్రహాలు మీకు ఈ లగ్నాలు అయితే ఈ గ్రహాలు ఎక్కడ ఉండకూడదో మరొక వీడియోలో చెప్తాను. తర్వాత వృశ్చిక మీన లగ్నాలకి శని భగవానుడు కారకుడు. ఎన్ని వచ్చాయండి? చంద్రుడు కర్కాటకానికి కారకుడు, అంటే కర్కాటక లగ్నం. ఇవి ఈ గ్రహాలు ఈ లగ్నాలకి కారకులు అవుతారు. ఇలా అయినప్పుడు ఏ రాశుల్లో ఏ భావాల్లో ఉండొచ్చు, ఏ భావాల్లో ఉండకూడదు, ఇది సపరేట్ వీడియో. ఇక్కడ ఈ వీడియో మీరు అడిగిన ప్రశ్న జన్మ లగ్నానికి భావకారకులైతే ఇట్లా చూసుకోవాలి. మీది ఏ లగ్నం అని పక్కన పెడితే ప్రతి లగ్నానికి ఒకటే కారకత్వం వస్తుంది. కాలపురుష కుండల చక్రం లగ్నాలకి ఆ కారకులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడ ఉండకూడదనేది వేరొక వేరొక వీడియోలో చేసి పెడతాను. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి అతి సులువుగా. మన స్వగృహం అనేటప్పటికి జన్మ లగ్నమే వస్తుంది మనది. అది మేషమా, వృషభమా, మిథునమా, కర్కాటక, సింహం, కన్య, తుల ఏదో ఒక లగ్నం. ఆ భావాలకి ఇక్కడ నేను రాసి పెట్టిన గ్రహాలన్నీ కారకం వహిస్తాయి. కాలపురుష కుండల చక్రంలో మీది ఏ లగ్నం? మేష లగ్నమా, వృషభ లగ్నం అయిందా, సింహ లగ్నం అయిందా, ధనుస్సు లగ్నం అయిందా, కుంభ లగ్నం అయిందా? ఈ లగ్నాలకి తీసుకున్నప్పుడు ఈ గ్రహాలు కారకులు అయ్యారు కాబట్టి వీరు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు వేరొక వీడియోలో చేసుకుందాం. అందుకని జన్మజాతక చక్రం తీసుకున్నప్పుడు దశ జరిగేటప్పుడు మాత్రం చూసుకోవాలి. మేషలగ్నం జరుగుతుందంటే, లగ్నాధిపతి దశ జరుగుతూ ఉందంటే లగ్నకారకుడు రవే, ఈయనకి పంచమాధిపత్యం వచ్చింది, వెరీ గుడ్. ఇదే రాశికి అష్టమాధిపత్యం వచ్చింది శని భగవానుడు, అంటే 10, 11. అప్పుడు మిక్స్డ్ రిజల్ట్స్గా ఉంటుంది. అలాగే మీ ఆ దశానాథుడు ఎక్కడ ఉన్నాడు అనే దాన్ని బట్టి ఇవన్నీ మిక్స్ చేసుకుని జాతక చక్రం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దీంతోపాటు మరొకటి
గోచార రీత్యా గ్రహాలు ఎక్కడ కదులుతూ ఉన్నాయి, ఆ కదిలినప్పుడు మన జన్మజాతక చక్రంలో ఏ రాశుల మీదకొస్తున్నారు, ఆ రాశుల్లో ఏదైనా గ్రహాలు ఉన్నాయా, ఆ గ్రహ దశలు మనకి ప్రజెంట్ నడుస్తూ ఉన్నాయా, లేతే ఆ గ్రహాలని ఈ గ్రహాలు చూస్తూ ఉన్నాయా, అది ప్రజెంట్ నడుస్తూ ఉందా, అట్లాగా మొత్తం 50-50 వేసుకోండి, లేదా 60-40 వేసుకోండి. అందుకే జాతకం అనేది ప్రిడిక్షన్ చేసేటప్పుడు అటు ఇటుగా దొర్లుతూ ఉంటుంది. ఎందుకు? జన్మజాతక చక్రం ఒకటే చూస్తే సరిపోదు, గోచారం కూడా చూసి 2 కాంబినేషన్ చేసి చూసుకోవాలి. ఆ గోచారం మీరు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒకే రాశి వారు ఉంటారు. మరి ఆ ఒకే రాశి వారికి ఒకరికి ఒకలా జరుగుతుంది, వేరొకరికి ఇంకొకలాగా, అంటే ఒకరికి మంచి ఒకరికి చెడు జరుగుతుంది. అది ఎలాగా? మీ జన్మ జాతక చక్రం బట్టి ఈ గోచారం కనెక్ట్ చేసుకుని చూసుకున్నప్పుడు ఆ ఫలితాలన్నీ ఇద్దరు వ్యక్తులకి వేరువేరుగా ఉంటాయి. ఒకరి జాతకం వేరొకరి జాతకం ఇద్దరిది ఒకలాగైతే మాత్రం ఎప్పుడూ ఉండదు. ఎవరిది వారిదే జాతకం. అందుకే ప్రతి లగ్నానికి భావకారకులు ఈ విధంగా ఇచ్చారు మన మునులు. అందుచేత ఈ విధంగా చూసుకునే విధానం ఇట్లా ఉంటుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.